హాయ్ లెర్నర్స్, మనం ఇంగ్లీష్ కంఫర్టబుల్గా కన్వీనియంట్గా మాట్లాడాలనుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా వొకాబులరీ ఎక్కువగా వచ్చి ఉండాలి. వొకాబులరీ అంటే మరి ఏంటో కాదు, పద సంపద. అంటే మనకి ఎన్ని ఎక్కువ పదాలు తెలిసినట్లయితే అంత కన్వీనియంట్గా, అంత కంఫర్టబుల్గా మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి వీలవుతుంది. వొకాబులరీ ఇంప్రూవ్మెంట్లో భాగంగా ఈ ఎక్స్క్లూజివ్ వీడియో లెసన్లో 40 వర్డ్స్ తీసుకొని వాటిని తెలుగు ఎగ్జాంపుల్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ 40 వర్డ్స్ మీద మీకు సంపూర్తిగా అవగాహన ఉన్నట్లయితే మీరు టెన్సెస్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవడానికి వీలవుతుంది. ఎందువల్లంటే ఈ వర్డ్స్ని ఎక్కువగా టెన్సెస్లో యూజ్ చేస్తారు కనుక. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ద ఫస్ట్ వన్ ఈస్ ఆల్వేస్, ఎల్లప్పుడూ, నిరంతరం. హీ ఆల్వేస్ వేక్స్ అప్ ఎట్ 7. అతను ఎల్లప్పుడూ 7 గంటలకి నిద్ర లేస్తాడు. అది రెగ్యులర్ యాక్షన్ కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్స్లో హీ, షీ, ఇట్ కానీ ఏదైనా సింగులర్ కానీ సబ్జెక్ట్స్గా మనం యూజ్ చేసినట్లయితే ఆ నెక్స్ట్ వచ్చే వెబ్కి మనం ఎస్, ఈఎస్, ఐఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. నెక్స్ట్ వెర్బ్ ఏంటి? వేక్. సో వేక్ అనే వెర్బ్కి ఇక్కడ ఎస్ యాడ్ చేయడం జరిగింది. ఎందువల్లంటే రెగ్యులర్ యాక్షన్ కాబట్టి అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం కనుక. నెక్స్ట్ షీ ఈజ్ ఆల్వేస్ ఎట్ ద బ్యాంక్. తను ఎప్పుడు కూడా బ్యాంక్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఈజ్ అంటే ఉండుట. నెక్స్ట్ ఆఫెన్, తరచుగా. హీ ఆఫెన్ గోస్ టు మూవీస్. అతను తరచుగా మూవీస్కి వెళ్తూ ఉంటాడు. షీ ఆఫెన్ రీడ్స్ న్యూస్ పేపర్. ఆమె తరచుగా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటుందని చెప్పి ఇలా చెప్పు. ఇవి కూడా రెగ్యులర్ యాక్షన్స్ కాబట్టి ఇక్కడ గో అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేసిన, ఇక్కడ రీడ్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎవర్, ఎప్పుడైనా. హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ బ్లాక్ టీ? నువ్వు ఎప్పుడైనా బ్లాక్ టీ తాగావా? ఇక్కడ చూడండి, హ్యాడ్ అనేది హ్యావ్ అనే వెర్బ్ యొక్క V3, తాగుట అనే అర్థంలో మనం ఇక్కడ యూజ్ చేస్తాం. హ్యావ్ షీ ఎవర్ లైడ్? ఆమె ఎప్పుడైనా అబద్ధం చెప్పిందా? ఇలా అన్నాం. నెక్స్ట్ నెవర్, ఎప్పుడు కూడా. ఐ హ్యావ్ నెవర్ బీన్ డౌన్ ద హిల్. నేను ఎప్పుడు కూడా కొండ దిగలేదు. ఇక్కడ డౌన్ అంటే దిగడం. హీ హ్యాస్ నెవర్ టోల్డ్ మీ లైక్ దట్. అతను ఎప్పుడు కూడా అలా చెప్పలేదు. ఇక్కడ లైక్ అంటే అలా. నెక్స్ట్ వన్ రేర్లీ, అరుదుగా. హీ ఈజ్ రేర్లీ అట్ హోమ్. అతను అరుదుగా ఇంటి దగ్గర ఉంటాడు, అంటే ఎప్పుడో కానీ ఉండడని చెప్పి దాని యొక్క మీనింగ్. షీ రేర్లీ టాక్స్ టు అదర్స్. ఆమె అరుదుగా ఇతరులతో మాట్లాడుతుంది, అంటే ఎప్పుడో కానీ పై వాళ్ళతో మాట్లాడదని చెప్పి దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ సమ్ టైమ్స్, కొన్నిసార్లు. సమ్ టైమ్స్ షీ వేర్స్ శారీ. కొన్నిసార్లు ఆమె చీర ధరిస్తుందని చెప్పాం. ఇక్కడ షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, ఇది రెగ్యులర్ యాక్షన్ కాబట్టి ఇక్కడ వేరే అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేయడం జరిగింది. సమ్ టైమ్స్ ఐ డూ యోగా. నేను కొన్నిసార్లు యోగా చేస్తూ ఉంటా అని చెప్పి దాని యొక్క అర్థం. కరెంట్లీ అంటే ప్రస్తుతం. కరెంట్లీ హీ ఈజ్ ఇన్ ద హాస్పిటల్. ప్రస్తుతం అతను హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి అన్నాం. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్. నేను టీచర్గా ప్రస్తుతం వర్క్ చేస్తున్నాను అని చెప్పి చెప్పాం. ఈ కరెంట్లీ ప్లేస్లో మనం అట్ ప్రెజెంట్ కూడా యూజ్ చేయొచ్చు అదే మీనింగ్తో. నెక్స్ట్ యూజువల్లీ, సాధారణంగా, మామూలుగా అంటాం. వెన్ డూ యూజువల్లీ హ్యావ్ లంచ్? నువ్వు మామూలుగా సాధారణంగా లంచ్ ఎప్పుడు తీసుకుంటావు అని చెప్పి ఇక్కడ హ్యావ్ అంటే తీసుకోవడం, తినడం అని చెప్పి మీనింగ్. యూజువల్లీ ఐ గో టు జిమ్ ఆన్ సండే. నేను మామూలుగా సాధారణంగా నేను ఆదివారం పూట జిమ్కి వెళ్తూ ఉంటాను అని చెప్పి దీని యొక్క అర్థం. ఇన్ దీస్ డేస్, ఈ రోజుల్లో. ఇన్ దీస్ డేస్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ ఫోన్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఫోన్ కలిగి ఉంటున్నారు. ఇక్కడ హ్యాస్ అనేది కలిగి ఉండుట అనే అర్థాన్ని మనకి ఇస్తుంది. ఇన్ దీస్ డేస్ మెనీ పీపుల్ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఈ రోజుల్లో చాలామంది ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారని చెప్పి దాని యొక్క అర్థం. నెక్స్ట్ వన్ ఎవ్రీ టైమ్, ప్రతిసారి. ఐ డోంట్ ఆస్క్ హిమ్ మనీ ఎవ్రీ టైమ్. నేను ప్రతిసారి అతన్ని డబ్బు అడగను. షుడ్ ఐ గో దేర్ ఎవ్రీ టైమ్? నేనే ప్రతిసారి వెళ్ళాలని చెప్పి దీని యొక్క అర్థం. నెక్స్ట్ వన్ వన్స్ ఇన్ ఏ ఇయర్. హీ కమ్స్ హియర్ వన్స్ ఇన్ ఏ ఇయర్. అతను ఇక్కడికి సంవత్సరానికి ఒకసారి వస్తాడని చెప్పి అన్నాం. ఇక్కడ హీర్ అంటే ఇక్కడ, ఇయర్ అంటే సంవత్సరం. నెక్స్ట్ దిస్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్. సంవత్సరానికి 2 సార్లు. ఇక్కడ ట్వైస్ అంటే 2 సార్లు. సంవత్సరానికి 2 సార్లు ఈ పండగ జరపబడుతుందని చెప్పి దీని యొక్క మీనింగ్. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈస్ నౌ, ఇప్పుడు. వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? ఇప్పుడు నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? వే ఆర్ యూ నౌ? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇక్కడ చూడండి, ఆ తర్వాత మనం ఏదైనా ఇంగ్ ఫామ్ యూజ్ చేసినట్లయితే ఒక పని చేస్తూ ఉండటానికి మీనింగ్ రావడం జరుగుతుంది. అలా కాకుండా ఆర్ తర్వాత మనం ఏదైనా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ యూజ్ చేసినట్లయితే అక్కడ లొకేషన్ని అడగడం జరుగుతుంది. అది మీరు అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ స్టిల్, ఇంకా, ఇంకను. స్టిల్ హీ ఈస్ లెర్నింగ్ ఇంగ్లీష్. అతను ఇంకా ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాడు. ఆర్ యూ స్టిల్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ? నువ్వు ఆ కంపెనీలోనే ఇంకా పనిచేస్తూ ఉన్నావని చెప్పి ఇలా అడిగాం. నెక్స్ట్ వన్ అట్ దిస్ మూమెంట్, ఈ క్షణాన.
ఎట్ దిస్ మూమెంట్ ఐఎమ్ ఎట్ లీజర్. ఈ క్షణాన నేను తీరిగ్గా ఉన్నాను, ఖాళీగా ఉన్నాను అని చెప్పి చెప్పాం. ఎట్ లీజర్ అంటే ఫ్రీగా ఉండడం. ఇట్ మే రెయిన్ అట్ ఎనీ మూమెంట్. ఏ క్షణానైనా సరే వర్షం పడే అవకాశం ఉంది, వర్షం రావచ్చు అని చెప్పి ఏదైనా జరిగే అవకాశాన్ని ఇక్కడ మే అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ జస్ట్ నౌ, ఇప్పుడే. జస్ట్ నౌ ఐ హ్యావ్ టాక్ టు హిమ్ ఆన్ ఫోన్. ఇప్పుడే నేను అతనితో ఫోన్లో మాట్లాడాను. ఫోన్లో అని చెప్పడానికి ఆన్ ఫోన్ వాడాలి తప్ప ఇన్ ఫోన్ యూజ్ చేయరాదు. నెక్స్ట్ హీ హ్యాస్ లెఫ్ట్ జస్ట్ నౌ. అతను ఇప్పుడే వెళ్ళిపోయాడని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్ సోఫా, ఎంతవరకు, ఎప్పటి వరకు, ఇప్పటిదాకా. హౌ మెనీ మూవీస్ హ్యావ్ యూ వాచ్డ్ సోఫా. ఇప్పటిదాకా, ఇప్పటి వరకు నువ్వు ఎన్ని మూవీస్ చూసావు అని చెప్పి ఇలా అడగడం జరిగింది. సోఫా వీ హ్యావ్ హ్యాడ్ నో ట్రబుల్. ఇప్పటిదాకా మాకు ఎటువంటి ట్రబుల్ లేదని చెప్పి ఇలా అన్నాం. ఈ సోఫార్ ప్లేస్లో మనం టిల్ నౌ కూడా యూజ్ చేయొచ్చు అదే అర్థంతో. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ ఏ మినిట్. ఒక్క నిమిషంలో. ఐఎమ్ కమింగ్ ఇన్ ఏ మినిట్. ఒక్క నిమిషంలో నేను వచ్చేస్తున్నా. ఐ విల్ బి రెడీ ఇన్ ఏ మినిట్. ఒక్క నిమిషంలో నేను సిద్ధంగా ఉంటానని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్ ఆఫ్ లేట్. వైఫ్ ఆఫ్ ఎల్ఏటీ లేట్. ఆఫ్ లేట్ అంటే ఈ మధ్య. దానికి బదులుగా మనం రీసెంట్లీ కూడా యూజ్ చేయొచ్చు. ఆఫ్ లేట్ షీ హ్యాస్ కమ్ టు క్లాస్ లేట్. ఆమె ఈ మధ్యన క్లాస్కి లేటుగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఆఫ్ లేట్, లేట్. ఆఫ్ లేట్ అంటే ఈ మధ్య, ఈ లేట్ అంటే ఆలస్యంగా రావడం. ఐ హ్యావ్ వాచ్డ్ ఇంగ్లీష్ మూవీస్ ఆఫ్ లేట్. ఈ మధ్య నేను ఇంగ్లీష్ మూవీస్ వాచ్ చేస్తూ ఉంటున్నాను అని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్ అప్ టు నౌ, ఇంతవరకు, ఇప్పటిదాకా. అప్ టు నౌ ప్లేస్లో మనం చిల్ నౌ కూడా యూజ్ చేయొచ్చు. వేర్ హ్యావ్ యూ బీన్ అప్ టు నౌ. ఇప్పటిదాకా నువ్వు ఎక్కడున్నావు. ఐ హ్యావ్ కంప్లీటెడ్ 3 చాప్టర్స్ అప్ టు నౌ. ఇప్పటిదాకా నేను 3 చాప్టర్స్ కంప్లీట్ చేశానని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్ బిఫోర్, ఇంతకుముందు. హ్యావ్ యూ వాచ్డ్ దట్ మూవీ బిఫోర్. నువ్వు ఇంతకుముందు ఆ మూవీ చూసావా. ఐ హ్యావెంట్ టాక్ టు హిమ్ బిఫోర్. అతనితో నేను ఇంతకుముందు మాట్లాడాలని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్ ఆల్ డే, రోజంతా. ఆల్ డే ప్లేస్లో మనం ద హోల్ డే కూడా యూజ్ చేయొచ్చు. ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ హిమ్ ఆల్ డే. రోజంతా అతని కోసం నేను వెయిట్ చేశానని చెప్పి ఇలా చెప్పాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం. ఐ విల్ కంప్లీట్ మై డిగ్రీ దిస్ ఇయర్. ఈ సంవత్సరం నేను డిగ్రీ కంప్లీట్ చేస్తానని చెప్పి అంటాం. హీఈస్ ప్లానింగ్ టు విజిట్ ఊటీ దిస్ మార్చ్. ఈ మార్చ్లో అతను ఊటీ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడని చెప్పి చెప్తాం. ఇక్కడ దిస్ అంటే ఈ అని చెప్పి మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎట్, ఇంకా, ఇంకా నువ్వు. వైట్ ఎట్, నాట్ ఏటి ఎట్. హ్యావెంట్ యూ హ్యాడ్ లంచ్ ఎట్. ఇంకా నువ్వు లంచ్ చేయలేదా. హ్యాజంట్ హీ స్లెప్ట్ ఎట్. అతను ఇంకా నిద్రపోలేదని చెప్పి ఇలా ఎక్కువ క్వశ్చన్స్లో మనం ఇంకా, ఇంకా అనే మీనింగ్స్తో మనం వైట్ ఎట్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ సిన్స్ దెన్, అప్పటి నుండి. ఐ హ్యావెంట్ ఈటన్ చికెన్ సిన్స్ దెన్. అప్పటి నుండి కూడా నేను చికెన్ తినలేదని చెప్పి ఇలా అన్నాం. సిన్స్ దెన్ హీ హ్యాస్ స్టార్టెడ్ లెర్నింగ్ ఇంగ్లీష్. అప్పటి నుంచి అతను ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. నెక్స్ట్ వన్ 2 times 3 times, 2 సార్లు 3 సార్లు అని చెప్పి మనం అంటూ ఉంటాం. హీ హ్యాస్ బీన్ టు చెన్నై 3 times. అతను 3 సార్లు చెన్నై వెళ్ళొచ్చాడని చెప్పి ఇలా అంటాం. నెక్స్ట్ ఆఫ్టర్, తర్వాత. వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ డిగ్రీ. డిగ్రీ తర్వాత నువ్వు ఏం చేస్తావు అని చెప్పి ఆఫ్టర్ అంటే తర్వాత అన్న మీనింగ్స్ మనం వాడుతుంటాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎస్టర్డే, నిన్న. డిడెంట్ యూ అటెండ్ ద క్లాస్ ఎస్టర్డే. నేను నువ్వు క్లాస్కి అటెండ్ కాలేదా, హాజరు కాలేదని చెప్పి ఇలా అడుగు. వై వర్ యూ దేర్ ద డే బిఫోర్ ఎస్టర్డే. ద డే బిఫోర్ ఎస్టర్డే అంటే మొన్న. నువ్వు మొన్న అక్కడ ఎందుకు ఉన్నావు అని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్ అగో, క్రితం. షీ వాజ్ హియర్ జస్ట్ ఎ మినిట్ ఎగో. ఒక్క నిమిషం క్రితం ఆమె ఇక్కడే ఉందని చెప్పి చెప్పాం. ఇన్ ద పాస్ట్, గతంలో. హీ వాజ్ ఎ మెకానిక్ ఇన్ ద పాస్ట్. అతను మెకానిక్గా గతంలో ఉండేవాడంటే మెకానిక్గా పనిచేసేవాడు అని చెప్పి దాని యొక్క మీనింగ్. టిల్, వరకు. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ దేర్ టిల్ హీ కేమ్. అతను వచ్చేంత వరకు నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, టిల్ అంటే వరకు, హీ కేమ్ అంటే అతను వచ్చేంత వరకు. ఎర్లీ, ముందుగా. ఐ కాంట్ సీ హౌ హీ రీచ్డ్ ఎర్లీ. ఇక్కడ సీ అంటే అర్థం చేసుకోవడం. ఐ కాంట్ సీ, నేను అర్థం చేసుకోలేకపోతున్నా. హౌ హీ రీచ్డ్ ఎర్లీ, అతను ముందుగా ఎలా చేరుకున్నాడు అని చెప్పి. నెక్స్ట్ హీర్ ఆఫ్టర్, ఎక్కడ నుండి. యూ షుడ్ నాట్ బి హియర్ హీర్ ఆఫ్టర్. ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, ఉండరాదని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్ వైల్, ఒక పని జరుగుతూ ఉండగా. వైల్ ఐఎమ్ క్లీనింగ్ షీ ఈస్ కుకింగ్. నేను క్లీన్ చేస్తూ ఉండగా ఆమె వంట చేస్తూ ఉందని చెప్పి ఇలా 2 పనులు జరుగుతూ ఉన్నప్పుడు ఒక పని జరుగుతూ ఉండగా అని చెప్పడానికి మనం వైల్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈస్ టుమారో, రేపు. ఐ వోంట్ బీ హియర్ టుమారో. రేపు నేను ఇక్కడ ఉండనని చెప్పి ఇలా అన్నాం. విల్ యూ కమ్ విత్ మీ ద డే ఆఫ్టర్ టుమారో. ద డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి. ఎల్లుండి నాతో వస్తావని చెప్పి అన్నాం. ఎల్లుండి తర్వాత రోజున ఇంగ్లీష్లో ఓవర్ మారో అంటారు. నెక్స్ట్ ఫర్ ఎ వైల్, కాసేపు. వెయిట్ హియర్ ఫర్ ఎ వైల్, కాసేపు ఇక్కడ వెయిట్ చెయ్యి.
దే వర్ హియర్ ఫర్ ఎ వైల్, వాళ్ళు ఇక్కడ కాసేపు ఉన్నారని చెప్పి ఇలా అన్నాం. షార్ట్లీ, త్వరలో. ద షాప్ విల్ బి రీఓపెన్డ్ షార్ట్లీ, ఆ షాపు త్వరలోనే రీఓపెన్ చేయబడుతుందని చెప్పి పాసివ్ వాయిస్లో యూజ్ చేస్తాం. అలాగే ఈ షార్ట్లీ ప్లేస్లో మనం సూన్ కూడా యూజ్ చేయొచ్చు అదే మీనింగ్తో. సీ సూన్, త్వరలో కలుసుకుందని చెప్పి ఇలా అంటాం. నెక్స్ట్ బై దిస్ టైం, ఆ సమయానికి. బై దిస్ టైం టుమారో ఐ విల్ బి ఎట్ ద స్టేడియం, రేపు ఈ సమయానికి నేను స్టేడియం దగ్గర ఉంటానని చెప్పి ఇలా అన్నాం. హౌ లాంగ్, ఎంతసేపు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ స్టడింగ్, ఎంతసేపటి నుంచి నువ్వు చదువుతూ ఉన్నావు అని చెప్పి ఇలా చెప్పాం. హౌ మెనీ, ఎన్ని. హౌ మెనీ శారీస్ హ్యావ్ యూ బాట్ టిల్ నౌ, టిల్ నౌ అంటే ఇప్పటిదాకా నువ్వు ఎన్ని చీరలు కొన్నావని చెప్పి ఇలా హౌ మెనీ యూజ్ చేస్తుంటాం. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ వితౌట్ నోయింగ్ మచ్ గ్రామర్, just watch videos on my channel Learn English with Venkat on YouTube. Thank you for watching. Keep learning.